ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములు మీ అందరికీ శుభవందనాలండి. ఈ ఉదయకాల సమయమును కూడా ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరములను తీర్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫిలిప్పీ ప్రజలకు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, తన యొక్క ఐశ్వర్యం చొప్పున మహిమగల దేవుడు మీ అవసరతలన్నీ తీర్చి అని వాళ్ళ యొక్క అవసర సమయంలో వాళ్ళని ధైర్యపరుస్తున్నారు. అవునండి, మన దేవుడు ఐశ్వర్యం గల దేవుడు, మహిమ గల దేవుడు. ఆయన పేరు జెహోవా జైరా. ఆయన అన్ని అవసరములను తీర్చువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఏ అవసరములైతే మీకు ఉన్నదో, ఏ అవసరతలో మీరు ఉన్నారో ఆయన ఎరుగును. ఆయన మీ అవసరతలను తీర్చును. ఆయన వల్ల కానిది, ఆయనకు అసాధ్యమనిది ఏమీ లేదండి. ఆయన గొప్ప దేవుడు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యం నుంచి మనం చదివినట్లయితే, 3 రోజులుగా దేవుడు ప్రసంగిస్తున్నాడు. 5,000 మంది పైగా ప్రభు దగ్గరకు వచ్చి వాక్యాలను ప్రజలు వింటున్నారు. చివరి రోజు వచ్చినది. ప్రభు అయిన యేసయ్య ఆయన వాగ్దానాలను, వాక్యములను వింటూ ఉండినటువంటి దేవుని బిడ్డల యొక్క అవసరతను తీర్చాలి. ఏమండి అవసరం? వాళ్ళకు ఆహారాన్ని ఇవ్వాలి. ప్రభు అయిన యేసయ్య అడిగా, మీ దగ్గర ఏమున్నది? శిష్యులు 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఒక చిన్న అబ్బాయి నుంచి తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఆయన చేతిలో ఇచ్చారు. దేవుడు దాన్ని ఆశీర్వదించి ఎంతమందికి ఇచ్చాడండి? 5,000 మందికి పంచిన తరువాత 12 గంపల నిండా ఎత్తినారంట. కారణం, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుత స్వరూపుడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అవసరం ఏమైనా ఉండొచ్చు. సోలిపోవద్దండి, భయపడవద్దండి. ఇన్ని రోజులు మిమ్మల్ని నడిపిన దేవుడు ఇంకనో మిమ్మల్ని నడుపును. అనేక సార్లు అనేక మంది విషయాన్ని మర్చిపోయి తన సొంత సామర్థ్యం పైన, తలాంతుల పైన, వాళ్ళ సందర్భం పైన ఆధారపడి చాలా కష్టపడతా ఉంటారు. దేవుని యొక్క నడుపుదలను వెంటాడక, దేవుని యొక్క నడుపుదలను వదిలేసి సొంత సామర్థ్యం పైన ఆధారపడి, సొంత సందర్భాల పైన ఆధారపడి, సొంత తలాంతుల పైన ఆధారపడి, నా వల్ల అగును, నేను చేద్దును, ఇది ఈ విషయం నా వల్ల అగును, ఇది నాకు అసాధ్యమైనది కాదు, ఇది నాకు సాధ్యమే అని ముందుకెళ్ళి అనేక సార్లు కష్టాలలో, నష్టాలలో, అప్పులలో, కన్నీటిలో పడిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, జీవిత ప్రయాణంలో మన యొక్క తలాంతుల పైన మనం ఆధారపడి ఉండడం కంటే దేవుని పైన ఆధారపడి ఉండడం ఎంతో అవసరంగా దేవుని బిడ్డలకు ఉంటున్నది. ఎందుకంటే మన జీవితాన్ని నడిపేవాడు ఆయన. చిన్న అవసరమైన, పెద్ద అవసరమైన, ఏ పరిస్థితి అయినా ఆయన మనల్ని నడుపుదల దేవుడుగా ఉంటున్నాడు. ఆయన చేయి వదలనే వదలడు. వేద గ్రంథములో దేవునికి బిడ్డలను దేవుడు చేయి వదిలినదిగా చరిత్రలోనే లేదండి. ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాలను వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సోలిపోవద్దండి. మీరు ఏ అవసరతలో ఉండినా మీ అవసరతలో ఆయన తీర్చరు. మీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. మీ బాధలను, మీ వేదనలను ఆయన చూస్తున్నాడు. మీ అవసరతలంతా సంధించి మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి మీ జీవితంలో గొప్ప సాక్ష్యంగా మిమ్మల్ని ఆయన నిలుపుడు. మిమ్మల్ని చేయి వదలనే వదలడు. ఆయన మీ తోడుండి తన మహిమ గల ఐశ్వర్యంతో మీ అవసరతలన్నీ తీర్చి మిమ్మల్ని జీవంగల సాక్ష్యంగా ఆయన నిలుపుడు. ఈ వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును కాక. మన కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించి ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళ అవసరతలను సంధించండి. ఫిలిప్పీయులకు 4:19 ప్రకారం ఈ మహిమ గల ఐశ్వర్యముతో ఈ బిడ్డలకు ఒక అద్భుతాన్ని చేయండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. వీళ్ళ వేదనలను మార్చండి. వీళ్ళ పోరాటాలను మార్చండి. ప్రభువా, వీళ్ళకు మార్గాన్ని తెరవండి. ఏ పరిస్థితుల్లో
వీళ్ళు ఉండినా, వీళ్ళు ఏ పరిస్థితిలో చెయ్యి విడవబడి ఉండినా ఇప్పుడే ఒక అద్భుతాన్ని వీళ్ళకు చేయండి. వీళ్ళను లేవనెత్తండి, జీవంలో సాక్ష్యంగా నిలబడి వీళ్ళ కన్నీటిని పిలిచి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. వీళ్ళ అవసరతలంతా సంధించి మీ నామాన్ని మహిమపరచుకోండి. మీ అద్భుత శక్తి కొరకు వందనాలు. మహిమ ఘనత స్థుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you. Have a good day.